హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ ట్రెడిషన్. సో ఈరోజు ఉగాది పండుగ అనమాట. ఉగాది పండుగ జరుపుకుంటున్న మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మొదటగా గాయస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇంటి ముందు కూడా ఇక్కడ ముగ్గు వేసుకున్నాం. ఇంకా గడపని ఇలా పసుపుతోని ఇది పుదిస్తారు అంటారు అనమాట. దాన్ని మరి వేరే విధంగా వేరే వాళ్ళు ఎలా అంటారో తెలియదు. ఇలా మనం గడపకైతే ఇలా పూజ చేసుకుంటాం అనమాట పండుగ రోజు. సో ఇది చేసిన తర్వాత మనం తోరణం కూడా ఇది కూడా కట్టేసాం అనమాట. మామిడికాయది ఇంకా యాపాకది. దీన్ని కట్టడానికి గల రీజన్ ఏంటి అని అంటే, తోరణంకి మనము మామిడాకు ఇంకా యాపాకే ఎందుకు కట్టాలి అని అంటే దానికో సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. ఆ సైంటిఫిక్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే, సో ఇవి రెండు బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి. అండ్ వేస్ట్ దుమ్ము ఏదన్నా ఉన్నా కానీ అది ఆల్మోస్ట్ అంటే లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా వరకు ఆపుతాయి అన్నమాట ఇవి. ఇంకోటి వచ్చేసి మనకి పసుపు ఎందుకు రాస్తారు అని అంటే, పసుపు కూడా బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. అందులో నార్మల్ మనం కర్రీస్లో కూడా వేసుకొని తింటూ ఉంటాం. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ అనమాట ఇవి. సో ఇవి మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ రాకుండా ఆపడానికి మన ట్రెడిషనల్ వేలో, రిలీజియస్ వేలో కూడా మన పూర్వీకులు మనకి చెప్పిన ఇవి కొన్ని ట్రెడిషన్స్ అనమాట. ఇవి మనకి హెల్తీగా ఉండడానికి, ఇవన్నీ మనకి చేయడానికి. సో మనం అందుకే తోరణాలు అనేవి కడుతుంటాం అనమాట. అసలు మన చరిత్రలోకి వెళ్తే, మన పురాణాల ప్రకారం ఉగాది అనే పండుగ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? సో ఉగాది రావడానికి గల కారణం ఏంటి అని అంటే, పూర్వకాలంలో సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. సో అతను ఏం చేశాడంటే, బ్రహ్మ దగ్గర ఉన్న వేద జ్ఞానాలు అవన్నీ దొంగిలించడానికి, బ్రహ్మ సృష్టిని ఆపడానికి, సో అతను ఆ వేదాల్లో దొంగతనం చేసి ఎక్కడో సముద్రంలో వెళ్ళి అడుగున దాక్కొని అసలు ఎవ్వరికి కనిపించకుండా ఉంటాడు అనమాట. సో అలాంటి టైంలో దేవతలందరూ వెళ్ళి విష్ణుదేవుడిని వాళ్ళు స్తుతి చేయడం అంటే ప్రార్థిస్తారు, ప్రే చేస్తారు అనమాట. ప్రే చేసి ఆయనకు శరణు వేడి అడుగుతారు, ఇలా వేదాలు దొంగతనం చేశాడు, మరి సృష్టి మనం ఎలా సృష్టిస్తాము, మనం దాన్ని ఎలా ఆరంభిస్తాము వేదాలు లేకుండా అని అంటే, విష్ణుదేవుడు ఏం చేస్తాడనంటే, మత్స్యావతారంగా చెప్తారు కదా మొదటి అవతారం, ఆ మత్స్యావతారాన్ని వెత్తి ఆ సోమకాసురుడు అనే రాక్షసుని చంపేసి ఆ వేదాలు తీసుకొస్తాడు అనమాట. ఆ తీసుకొచ్చిన రోజు ఏంటిది అని అంటే, చైత్ర శుద్ధ పాడమి రోజు. అది కూడా చాంద్రమాన లైక్ క్యాలెండర్ అనమాట. అది ఏ టైం అని అంటే, ఆ చాంద్రమాన సంవత్సరం అని ఇప్పుడు ఈ చంద్రుడిది బేస్ చేసుకుని ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ వచ్చే ఫస్ట్ డేనే ఉగాదిగా మనం జరుపుకుంటాం అనమాట ఈ రోజుగా. పూర్వకాలంలో మహాభారత కాలంలో మనకున్న హిస్టరీ ప్రకారం ఇంకోటి ఏం చెప్తారనంటే, అసలు అయితే ఈ చాంద్రమాన మాసం ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ టైంలోనే మనకి వసంత ఋతువు కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ వసంత ఋతువు స్టార్ట్ అయినందుకు ఆ వసంత ఋతువు సింబలైజేషన్గా మొదటి రోజు జరుపుకునే పండగనే ఉగాది అని చెప్తారంట యాక్చువల్గా. సో రాను రాను అదవుతే ఇప్పుడు మనము ఈ చైత్ర శుద్ధ పాడ్యమి ఏదైతే ఉందో ఆ రోజు మనకి ఉన్న ఆ టైం ప్రకారం మనము ఇప్పుడు ఉగాది జరుపుకుంటున్నాం అనమాట. సో ఉగాది ఆ విధంగా మనకి వచ్చిన పండుగ. అసలు ఇంకోటి, ఉగాది రావడానికి మెయిన్ రీజన్ ఏం చెప్తారు అని అంటే, ఇందాక చెప్పాం కదా మనము విష్ణుదేవుడు వేదాలు తీసుకొచ్చి మనకి బ్రహ్మగారికి ఇచ్చారని చెప్పి. సో ఆ వేదాలు ఇచ్చిన తర్వాత సృష్టిని ఆరంభించింది బ్రహ్మదేవుడు ఈ రోజే అంటారు. సో అందుకే దీన్ని యుగ ఆది అని అంటారు. మనం దాన్ని పలుకుతూ ఉగాదిగా మార్చామన్నమాట. యుగ ఆది అనడానికి రెండు రీజన్లు ఏంటి అని అంటే, యుగ అంటే మీరు చూసుకోవచ్చు, అది ఒక ఎరా, ఒక ఏజ్, ఒక టైం పీరియడ్. అండ్ ఆది అని అంటే ఏంటి అంటే ద బిగినింగ్, స్టార్టింగ్ ఆఫ్ ద టైం అనమాట ఆ యుగ. సో యుగాలు అన్నీ ఈ టైం నుంచే స్టార్ట్ అవుతాయని చెప్పి ఒక మనకు పరిధిగా చెప్పారనమాట మన శాస్త్రాలలో. సో అందుకు దీన్ని యుగ ఆది అంటారు అనమాట. యుగ ఆది మనకి అక్కడి నుంచి అలా పుట్టింది. యుగాది అనేది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పంజాబ్ అండ్ కేరళలో కూడా జరుపుకుంటారు. అండ్ మనకి వచ్చేసి వేరే వేరే పేర్లుగా అక్కడ పిలుస్తారు అనమాట. పంజాబ్లో వచ్చేసి మనకు దీన్ని వైశాఖి అని పిలుస్తారు. కేరళలో వచ్చేసి కొల్ల వర్షం అని చెప్పి పిలుస్తారు. అండ్ కర్ణాటక, మహారాష్ట్ర అక్కడ సైడ్ వచ్చేసి దీన్ని గుడి పడవ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఈ విధంగా మనం
ఉగాదిని మన తెలుగు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు కూడా జరుపుకుంటారు. ఇంకా మనమే కాకుండా మనకి దగ్గరలో, మన ఇండియాకి దగ్గరలో ఉన్న మారిషస్ అండ్ ఇంకా ఇండోనేషియా అనే ఈ 2 కంట్రీస్లో కూడా జరుపుకుంటారు. అక్కడ జరుపుకోవడానికి గల రీజన్ ఏంటంటే, ఒకప్పుడు టైంలో మన ఇక్కడ హిందూస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ఇండియన్స్ అక్కడికి చాలా మంది వలస వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడికి. అలా వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియన్ ట్రెడిషన్ని, మన ఇండియన్ కల్చర్ని కూడా అక్కడ స్ప్రెడ్ చేసి అలా మన యుగాదిని ఇంకా చాలా చాలా ఫెస్టివల్స్ని బయట జరుపుకోవడానికి ఇక్కడ నుంచి మనం ఒక ట్రెడిషన్ని పాస్ చేసామన్నమాట. అలా వాళ్ళు మన తెలుగు సాంప్రదాయాలని అక్కడ పంచారు. మన హిస్టరీ ప్రకారం మనకి ఇంకో కథ కూడా ఉందన్నమాట, అసలు ఉగాది ఎందుకు చేస్తారు అన్నది. సో ఉగాది చేయడానికి గల రీజన్ ఏంటంటే, మనము హోలీ రోజు హోలికా దహన చేస్తాం. సో ఆ హోలికా దహన చేసిన తర్వాతకి తన ఆత్మ బూడిద అయిపోయిన తర్వాతకి ఆ బూడిద రూపంలో ఉన్న తన ఆత్మ అడుగుతుందంట విష్ణుదేవుని, సరే నేను ఇలా తప్పు చేశాను, మరి ఇలా నేను బూడిద అయిపోయాను, మరి ఇప్పుడు నా పాపానికి ఏం ప్రాయశ్చిత్తం లేదా అని చెప్పి. ఆ టైంలో తనకి విష్ణుదేవుడు ఒక వరం ఇస్తాడంట. అది ఏంటి అని అంటే, నువ్వు బూడిదిగా ఎవరి ఇంట్లో అయితే ఉంటావో వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి తనకు ఆ వరం ఇస్తాడంట. సో అందుకే చూడండి, మనకి హోలీ కాల్చిన తర్వాతకి చాలా వరకు మనం ఆ హోలీ అయిపోయింది అంటే లైక్ కాలిపోయిన తర్వాతకి ఆ బూడిది ఏదైతే ఉంటుందో అది మనం నుదుటికి రాసుకుంటాము. అలాగే చాలామంది ఆ విభూది ఏదైతే ఉంటుందో అంటే ఆ బూడిది అది ఇంటికి తీసుకొస్తారనమాట. అలా తీసుకొచ్చిన బూడిది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో మనకు కొంచెం మంచి జరుగుతుంది అని చెప్పి ఒక బిలీవ్ మన ట్రెడిషన్ ప్రకారం. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నట్టు అయితే అసలు ఉగాదికి ఆ హోలీకి ఏంటి రిలేషన్, అసలు సంబంధం ఏముంది? మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తను కాలిపోయిన తర్వాత తన బూడిదికి ఇలా విష్ణుదేవుడు వరం ఇచ్చాడని చెప్పి. యాక్చువల్గా అయితే మనకున్న దేవతలలో హోలికాదేవి కూడా తను కూడా ఒక దేవత అన్నమాట. అలా తనకు ఆ దేవత వరం ఉంది కాబట్టి తను చనిపోయినందుకు సో తన బంధువులైన దేవతలందరికీ కూడా ఆ అంటు ఉంటుంది అన్నమాట. సో అలా ఉన్న ఆ అంటుని తీసేయాలి అని అంటే, ఇప్పుడు మనం నార్మల్గా మన దాంట్లో చనిపోతే మనం ఒక 11 డేస్గా ఆ క్రెమేషన్ని మొత్తం ఏదైతే మనము ఆ 11 డేస్ సెరమనీ అనేది చేస్తామో, సో అదేవిధంగా దేవతలకు కూడా ఈ 11 డేస్ గ్యాప్ తర్వాతకి చేసి ఆ అంటుని తీసేసేదే ఈ ఉగాది పచ్చడి అంట. ఇప్పుడు మనం ఆ హోలికాదేవిని ఎక్కడైతే కాలుస్తారో మనం ఉగాది రోజు చేసిన ఈ పచ్చడిని తీసుకెళ్ళి అక్కడ తనకు సమర్పిస్తే ఆ సమర్పించి అంటే ఇప్పుడు మనం సమర్పించిన తర్వాత ఆ అంటు పోతుందంట వాళ్ళకి. సో అలా పోయి మళ్ళీ ఈ యుగాది రోజే మళ్ళీ దేవతలందరూ కూడా వాళ్ళ అంటు పోగొట్టేసుకొని ఒక కొత్త సంవత్సరాన్ని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారంట. సో మనకొకళ్ళకే కాదు, దేవతలకి అండ్ మనకి ఇద్దరికి ఈ ఉగాది అనేది ఒక కొత్త సంవత్సరం, ఒక కొత్త స్టార్టింగ్ అనమాట అండి. ఉగాదికి అసలు స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకి ఉగాది అసలు ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ అయింది, అది ఎలా వచ్చింది అన్నది అనమాట. ఉగాది పచ్చడి అసలు ఎలా చేస్తాము, ఉగాది రోజు మన తెలంగాణలో మనము పప్పు పోలేలో అని అంటారు, కానీ ఆంధ్ర సైడ్ వాటిని బొబ్బట్లో అని అంటారు. అవి కూడా మనం ఎలా చేసుకుంటామో నెక్స్ట్ మనం ఆ ప్రాసెస్ని కూడా చూసేద్దాం. మనం పచ్చడి చేయబోతున్నాం. సో దీనికి కావాల్సిన మనకి ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి వేస్తాం మనం అందులో అన్నప్పుడు, ఫస్ట్ వచ్చేసి మ్యాంగో మామిడికాయ, కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి, కారం, ఉప్పు, గసగసాలు, వేపపూత, బెల్లం, ఇవి యాక్చువల్ ఇంకా చింతపండు కూడా మీరు ఇక్కడ చూస్తున్నట్టు. సో మనమైతే 6 రుచులు వేస్తామని అంటారు కదా, యాక్చువల్గా మెయిన్ వేసే 6 ఐటమ్స్ ఏంటి అంటే వేపపూత చేదు కోసం వేస్తారు, ఇంకా మామిడికాయ ఒగరు కోసం వేస్తారు, చింతపండు పులుపు కోసం వేస్తారు, బెల్లం వచ్చేసి తీపి కోసం, ఇంకా ఉప్పు, కారం. గసగసాలు ఇంకా పచ్చి కొబ్బరి ఏంటి అని అంటే మనం బెల్లం ఐరన్ ఇంకా ఇదంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమందికి వేడి చేస్తుంది కాబట్టి అది అట్లా వేడి చేయకుండా కొంచెం ఈ గసగసాలు ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం కూల్ చేస్తుంది అనమాట. కొంతమంది ఇందులోనే లైక్ కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఇంకా కొంచెం సోంపు కూడా వేసుకుంటారు ఫ్లేవర్కి. కానీ ట్రెడిషనల్ వేలో మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఈ 5 ఇంగ్రీడియంట్స్ చింతపండు ఈ 6 వేయాలన్నమాట. సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాక మనం బెల్లం అది పెట్టుకున్నాం కదా, అది నానబెట్టేసుకుని ఇలా చేస్తున్నాం అనమాట వాటర్గా. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నది దాన్ని బట్టి మనం బెల్లం వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఒకటొకటి మనం ఇంగ్రీడియంట్స్ ఇందులో నుంచి మనం అందులో యాడ్ చేద్దాం.
ఆల్రెడీ ఇవన్నీ మనము కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి ఇందులో డైరెక్ట్ యాడ్ చేసేయడమే. ఒకటొకటి యాడ్ చేసేసుకొని అదంతా మంచి కలిసేటట్టు పెట్టేసుకోవడమే అంతే. సో ముందు కొబ్బరి మామిడి పండు వేసాం, ఇప్పుడు గసగసాలు వేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు. నార్మల్గా వేప పువ్వు చేదుతనం రావాలంటే కొద్దిగా నలిపి వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది మనకు అందులో తెలుస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్ పువ్వు వేస్తే ఒక్కోసారి అంత అనిపించదు, కానీ ఇలా వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు అందులో వాటర్లో ఆ పచ్చడిలో మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం కారం వేసుకుంటున్నాము. సో ఫైనల్గా సాల్ట్. సో ఇవి మన షడ్రుచులు ఏవైతే మనం అంటామో మనం ఈ ఉగాది పచ్చడిలో వేసేవి అవన్నీ వేసేసాం. సో మన ఉగాది పచ్చడి రెడీ. సో పచ్చడి అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టిద్దాం అనమాట మనం. సో గైస్, ఇందాక మనం పచ్చడి ప్రిపరేషన్ చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసి మనం చూద్దాం అసలు పచ్చడి ఎలా అయ్యింది అన్నది. పచ్చడి అయితే చాలా అంటే చాలా మంచిగా అయింది. ఇక్కడ మనకి ఆ పులుపు, కారం, మ్యాంగోది పులుపు టేస్ట్, ఇంకా ఆ వేప పూతది చేదు కానీ అన్ని చాలా మంచిగా తెలుస్తున్నాయి అనమాట. మీ దగ్గర మీరు ఎలా చేసుకుంటారో పచ్చడి అనేది మనకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, శనగపప్పు అనేది ఏంటంటే ఇది వాటర్లో నానబెట్టుకొని లేదా నార్మల్ కుక్కర్లో ఉడకబెట్టుకొని కూడా చేస్తాను. ఉడకబెట్టిన తర్వాత బెల్లం ఇందులో వేసేసి మిక్స్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట, మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు. సో గైస్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా అవి పప్పు పోలీలు మనం బొబ్బట్లు చేసుకోవడానికి నానబెట్టుకున్నామని. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మనం పిండి కూడా నానబెట్టేసుకున్నాం. ఇంకా ఇందాక చెప్పినట్టు ఆ శనగపప్పు ఇంకా బెల్లం రెండు కలిపి ఇలా ముద్దల్లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాక ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఈ పిండి ముద్దలో ఆ బెల్లంది అలా పెట్టేసిన తర్వాతకి దాన్ని చాలా జాగ్రత్తగా విడిపోకుండా ఇలా చేతితో మంచిగా అద్దుకోవాలన్నమాట. మీరు చూస్తుండొచ్చు అలా నెయ్యి వేస్తూ నెయ్యి పెడుతూ దాన్ని మెల్లమెల్లగా అద్దుకుంటే అది అలా మెల్లగా లోపల వస్తుంది, పూర్ణం విడిపోకుండా. సో అది అయిపోయిన తర్వాతకి ఇంకా దీన్ని నార్మల్గా కాల్చేయడమే అంతే. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఇలా వేసుకోవాలి. దీన్ని వేసుకున్నాక ఇది ఒక 1 minute ఇక్కడ సైడ్ కాలిన తర్వాతకి మనం దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. ఆ తిప్పిన తర్వాత మనం దీని మీద నెయ్యి వేసుకోవాలి. సో గైస్, ఇది తిప్పేసేయాలి. తిప్పేసిన తర్వాతకి మీరు చూస్తున్నారు కదా, మనం ఆ 1 minute పెట్టుకుంటే ఇక్కడ లైట్గా కాలుతుంది అనమాట, మరీ మాడిపోకుండా. సో దీని తర్వాతకి ఇప్పుడు దీని మీద మనం నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి మంచిగా వేసుకొని కాల్చుకోవాలి. సో మన నేతి బొబ్బట్లు రెడీ అనమాట. గైస్, ఇదైతే మా ఆఫీస్ టీం అనమాట. మేమందరం కలిసి మన ఉగాదిని అందరం ఒక దగ్గర కలిసి కూర్చొని ఇలా లంచ్ లాగా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మన ఉగాది పండుగని. మీరు ఇక్కడ చూస్తుండొచ్చు 3 types ఆఫ్ పచ్చడిలు ఉన్నాయి. చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారని చెప్పి. సో అవి ఈ 3 types ఆఫ్ డిఫరెంట్ పచ్చళ్ళు అనమాట. సో మీరు చూస్తుండొచ్చు మేమంతా ఇలా చిన్నగా ఒక లంచ్ చేసామన్నమాట, టీమ్ డిన్నర్. మంచిగా అనిపించింది మాకు ఇది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.